శాసన మండలి ఆవరణలో పోలీసులు మరోసారి మీడియాను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన కవర్ చేయకుండా అడ్డుపడ్డారు. కాగా పోలీసుల తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఖండించారు. మీడియాపై ఆంక్షలు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలి ఆవరణలో పోలీసులు మరోసారి మీడియాను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన కవర్ చేయకుండా అడ్డుపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఈరోజు శాసన మండలి ఆవరణలో మీడియాపై పోలీసులు మరోసారి అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వము పిల్లలకు స్కూటీలు ఇస్తారని హామీ ఇచ్చింది. 15 నెలలు అవుతుంది. ఆ హామీని విస్మరించిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స్కూటీ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. అయితే నిరసన తెలుపుతున్న క్రమంలో కవర్ చేస్తున్న మీడియాపై పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీడియా పాయింట్ వరకే మీకు పర్మిషన్ ఉంది, ఈ ఆవరణలో వచ్చి కవర్ చేయొద్దు అంటూ కూడా మీడియాపై అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మీడియా ఎందుకు అడ్డుకుంటారంటూ కూడా పోలీసులను ప్రశ్నించారు. ఎందుకంటే వారు గతం నుంచి కూడా ఎప్పుడు కూడా ఇలా మీడియాపై ఆంక్షలు లేవు. గత ప్రభుత్వంలో శాసన మండలి ఆవరణ మొత్తం కూడా ఎక్కడైనా కానీ వారు కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏంటి ఆంక్షలు అంటూ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోలీసులను ప్రశ్నించారు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి స్పందన లేదు, మాకు అసెంబ్లీ మీడియా పాయింట్ వరకే మీడియాకు పర్మిషన్ ఉంటుంది, ఆవరణలో లేదంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇది కొత్తగా ఈ ఆంక్షలు పెట్టవద్దు, మీడియాను వారి శాసన మండలి ఆవరణలో ఖచ్చితంగా వారికి కవర్ చేసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా ఆ పోలీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సవాల్ చేశారు. అయితే ఆ నేపథ్యంలోనే అటు మీడియాకు పోలీసులకు కొంత వాగ్వాదం జరిగింది. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు కూడా కొంత వాగ్వాదం జరిగింది. ఎక్స్పర్ట్స్ లో కూడా మీడియాపై ఆంక్షలు పెట్టవద్దు, వారిని గతంలో ఎలా ఉండేనో అలానే కవర్ చేసుకునేలా పర్మిషన్ ఇవ్వాలి, ఆంక్షలు పెట్టవద్దు అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొన్న కూడా ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అటు రైతులకు సంబంధించి మద్దతు తెలుపుతూ పసుపు రైతులకు మద్దతు ధర ప్రకటించాలంటూ కూడా నిరసన తెలిపారు. వారికి ఆ రోజు కూడా నిరసన కవర్ చేసే క్రమంలో కూడా మీడియాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది రెండోసారి. అంటే ప్రత్యేకంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది. అటు ఎన్నో హామీలు ఇచ్చింది. అయితే హామీలను విస్మరిస్తూ వస్తుంది. 15 నెలల్లో హామీలు అమలు చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రశ్నిస్తుంది. ప్రభుత్వం తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతుంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు అటు పసుపు రైతులకు సంబంధించి 16,000 మద్దతు ధర 16,000 ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా మద్దతు ధర ఇస్తామని చెప్పారు. అయితే అది ఇవ్వలేదు. ఈ రోజు మహిళలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఆడపిల్లలకు విద్యార్థులకు సంబంధించి అది కూడా నెరవేర్చలేదు. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రోజుకో నిరసన కార్యక్రమం రూపంలో శాసన మండలి ఆవరణలో నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కవర్ చేస్తున్న మీడియాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీల కవరేజ్ ని అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మాత్రం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ. శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. 18 ఏళ్లు పైబడిన చదువుకుని ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోకపోవడాన్ని ఎండగట్టారు. ఎలక్ట్రిక్ స్కూటర్ పోలిన ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వం తీరును ఖండించారు. హామీలు విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఇచ్చిన మాటకు